మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఇప్పుడు హాల్య శాపం. కడురమణీయమైన ఈ ప్రాంతమేల నిర్మానుష్యమై ఉండే వెలవెలబోయనే రామునకు ఆశ్చర్యమాయి కౌశిక ఋషి వినిపించగౌతమస్సమగాధ శాపవశురాలైన హల్య దయనీయ బాధ. ఇది కూడా ఇంద్రుని కథ. ముందేంటి, ఒక గర్భస్థ శిశువుని విచ్ఛిన్నం చేశాడు. రెండవదేంటి, ఒక పవిత్రమైన పతివ్రత శిరోమణి అయినటువంటి అహల్యాదేవి దగ్గరికి వెళ్ళి ఆమె భర్తగా రూపు మార్చుకొని వెళ్ళి అక్కడ ఆమె వ్రతాన్ని భంగం కలిగించాడు. సతి సహితుడై గౌతమ మహర్షి తపమాచరించిన ఈ పవిత్ర స్థలిన ఈ ప్రదేశమున క్రూర మృగములైనను సాధు జంతువులను సంచరించెదరు. ఒక సింహము మేకను జింకను ఏమనక నాలుకతోని తల్లిలాగా నాకుతుందట. ఒక గోవు పక్కకు పులి ఉన్నా కూడా గరిక మేస్తూ తిరుగుతుందంట. ఒక పాము ముంగిస గొడవలు పడవట. ఓ ఎల్కా పాము గొడవలు పడవు. అంటే అక్కడ శత్రుత్వము అనేది లేనే లేదు. అన్ని పశుపక్షాదులు కూడా మైత్రితోని ఆ కుటీరం, ఆ పర్ణశాల సంచరిస్తుంటాయట. అంత పవిత్రమైనది, అంత తపోనిష్ట మంత్రబలం కలిగినట్టు ఆ పుణ్యస్థలి ఇప్పుడు నిర్మానుష్యమై అయినా కూడా నీటిగా ఎందుకు ఉన్నది అంటే ఆ కథను చెప్తున్నాడు మనకు విశ్వామిత్ర మహర్షి శ్రీరామలక్ష్మణులకు. అతిలోక సౌందర్యశీల గౌతమ సతిని మోహావేశుడైన దేవేంద్రుడు సతి అహల్య నాశించి నడిరేయి జామమున కోడి రూపుడిగా మారి ఉదయారంభ సూచనగా భ్రమసి అహల్య పతిని మేలుకొలిపే. ఇక్కడ ఇంకో కథ ఏంటంటే, మనకు బ్రహ్మ చాలా సృజనాత్మకంగా సృష్టి రచన చేస్తున్నప్పుడు ఒక అందమైన అమ్మాయిని తయారు చేశాడంట. చేసి ఆమెకు వెనువెంటనే ఆగిపోయడం కాక ప్రాయం అంటే వయసును కూడా ఇచ్చేశాడు. ఆమె ఒక 10 సంవత్సరాల బాలికగా పెరిగింది ఆయన చేతిలోని. ఆమె కూడా అయోనిజ, ఎవరికి పుట్టలేదు. ఆ వేళకి ఏంటంటే ఏదో ఈ రాజ్యకార్యం మీద బ్రహ్మ దగ్గరికి ఒక సూచన వరకు ఇంద్రుడు వచ్చాడు. ఆమె ఫస్ట్ కళ్ళు తెరవంగానే చూసిన పురుషుడు ఇంద్రుడు. ఇంద్రుని చూడంగానే ఇంత అందమైన రాజకుమారులకు లేనటువంటి సలక్షణాలు ఉన్నటువంటి నీ సృష్టి చాలా గొప్పది బ్రహ్మదేవ అని నమస్కరించి, ఈ అమ్మాయిని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు అంటే, అప్పుడు ఒక భోగ వస్తువు స్త్రీ అంటే ఆ కాలంలో ఇంత సౌందర్యోపేతమైనటువంటి ఈ బొమ్మను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు బ్రహ్మదేవ అని అడిగాడంట. నేను ఇంకా ఎవరిని నిర్ణయించుకోలే, ఇది ఈ బొమ్మ చేయంగానే నాకు పుత్రికా వాత్సల్యం కలిగింది. ఆమె బ్రహ్మ యొక్క మానస పుత్రిక అహల్యాదేవి. మంచి సకల గుణ సంపన్నుడు తపోనిష్టాగరిష్ఠుడైన మంచి బ్రాహ్మణునికి ఇస్తా అని అన్నాడంట. అనగానే అప్పుడు ఏదో మునులకు ఉన్నటువంటి విషయం చర్చించడానికి గౌతమ మహర్షి కూడా అప్పుడే వచ్చాడంట. అప్పుడు రాగానే ఆయన గౌతముడినే సరి అయిన వరుణాన్ని ఎందుకొని గౌతమునికి ఇస్తా అని మనసులో దారాదత్తం చేసుకున్నాడు. ఈ అమ్మాయిని తన కన్యకను గౌతమ మహర్షికి అంతకంటే గొప్పవాడు రాడని. ఇంద్రుడు అనుకున్నాడు తనకి ఇస్తాడేమో, నేను రాజుడు కదా తనకు కానుకగా ఇస్తాడు అనుకొని ఇంద్రుడు ఆశించాడు. అహల్య కూడా ముందుగా చూసింది ఇంద్రుని కాబట్టి ఆమెకు కూడా ఇంద్రుడే, గౌతముడు ఇట్లా ప్రాయం పెద్దవాడిగా ఉన్నాడు, ఆ జడలు గడ్డాలు నేతది మాసిపోయిన వస్త్రము కమండలము కట్టి అందవికారంగా ఆమె కళ్ళ కనబడ్డాడు. ఆమెకి ఏంటంటే కళ్ళు తెరవంగానే రాజభూషణాలు కిరీటాలు ఆయుధాలు పట్టుకొని మంచి చాలా విలువైన వస్తువులు ధరించి సుందరాకారంగా పరిమళ ద్రవ్యాలు చల్లుకున్నట్టు ఇంద్రుని చూడగానే ఆమె మొదటిసారిగా చూసి ఇంద్రుని, రెండవసారిగా చూసింది గౌతముని. ఆమె మనోబలక మీద ఇంద్రుని యొక్క రూపం పడిపోయింది. అజ్ఞాని ఏమి తెలియదు. భర్త అంటే పెళ్లి అంటే ఏంటి, భర్త అంటే ఏంటి, వివాహం అంటే అప్పుడే పుట్టినటువంటి 10 సంవత్సరాల పాప అన్నట్టు. ఆమెకు మంచి చెడుల విలక్షణం ఇంకా జ్ఞానం ఇవ్వలే. ఆ బొమ్మను చేసి అక్కడ పెట్టాడు అంతే. ప్రాయం నిండింది, జ్ఞానం వచ్చింది, అక్కడ కూర్చోంది. వీళ్ళిద్దరు చర్చలు చేసుకున్నారు, వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మంచి ముహూర్తం పెట్టుకొని గౌతమునికి అహల్యకు వివాహం చేశాడు బ్రహ్మదేవుడు. తర్వాత భర్త వెంట వెళ్ళి ఆమె పాతివ్రత్యంగా భర్తకు సేవలు చేస్తూ హోమాగ్నులకు అన్నిటికీ సహకరిస్తూ చక్కగా పతివ్రత శిరోమణిగా ఉండిపోయింది. ఆ గతమంతా మర్చిపోయింది, బాగానే ఉంది. వాళ్ళకు శతానందుడు అనే కుమారుడు కూడా కలిగాడు. ఆయన జనక మహారాజు దగ్గర కులగురుగా పనిచేస్తున్నాడు. ఇదంతా అయిపోయాక ఇంకా కూడా ఎందుకో ఆ పరిసరాలకు వచ్చిన ఇంద్రుడు పూలు కోసుకుంటున్నటువంటి అహల్యను చూసి మళ్ళీ మోహావేశానికి పరవశుడై ఇంకా తొలినాడు చూసిన అహల్యని కంటే కూడా ఇప్పుడు చాలా అందంగా ఉంది అని అనుకొని ఎట్లయినా అహల్యని చెరపట్టాలని ఒక దుర్చలతోని గౌతమ మహాముని వేషం వేసుకొని అతని రూపురేఖలు సరిదిద్దుకొని ఆయన మబ్బున ప్రాతకాలం ఏంటంటే ఉదయానికి ఆరంభమే బ్రాహ్మీ ముహూర్త కాలంలో 4 గంటలకే నది స్నానానికి వెళ్తాడు గౌతమ మహర్షి.
అనుష్ఠానం చేసేటప్పుడు సూర్య ఉదయం అవుతుంది. అలాగా తెల్లవారినట్టుగా అప్పుడు ఏంటి గడియారాలు లేవు కాబట్టి కోడి కూతలే సమయపాలన. కోడి 4 గంటలు కాగానే కూస్తుంది, బ్రహ్మముహూర్తం వేళలో కూస్తుంది. కొక్కరో అని కోడి రూపుగా మారి వాళ్ళ పరిసరాలకు వెళ్ళి కూశాడు. పాపం తెల్లవారిపోయిందేమో అనుకొని భర్తను లేపి ముఖ ప్రక్షాళనకు ఉత్తరేణి పుల్లలు అవన్నీ అందించి గోరువెచ్చని నీటిని అందించి ప్రక్షాళనమైనాక మనలాగా టీలు కాఫీలు ఏం తాగేవాళ్ళు కాదు. వెంటనే కమండలము విగత వస్త్రమైనాక మళ్ళీ శుచి వస్త్రము అన్ని పట్టుకొని అప్పుడు అది ఉతికి ఆరేసుకొని మళ్ళీ ఈ స్నానం చేసిన వస్త్రాన్ని విసర్జించి ఈ శుభ్ర వస్త్రాన్ని ధరించి దాన్ని ఉతుక్కొని మడి చేసుకొని అలాగే నది ఒడ్డున ఇసుకలోనో ఒక రాయి మీద కూర్చొని అనుష్ఠానకు ఉపక్రమించేవాడు. అయితే వాళ్ళకి గంగాదేవి నిద్రపోతున్నది మనకు మామూలు ప్రవాహంలా కనబడుతుంది, తెలుస్తుంది ఋషులకు. ఇక్కడ ఏమైందంటే వెళ్ళిన క్షణంకే మళ్ళీ వచ్చాడు, ఇంత తొందరగా ఎలాగా వచ్చాడా అని అనుకుంటుంది. ఆలే మళ్ళీ నిద్రకు ఉపక్రమించబోతోంది ఆమె తెల్లవారాక మళ్ళీ ఈయన ఎట్లాగూ 4 గంటల వరకు ఇంకో 4 నుంచి 6 గంటల వరకు రాడు సూర్యోదయం అని కొద్దిసేపు అయ్యాక లేచి చేసుకుందాంలే పని కళ్ళాపి చల్లడం ఇవన్నీ అనుకొని మళ్ళీ నిద్రకు అదే చెయ్య మీద ఉపక్రమించపోయి నిద్రకు. కానీ తలుపు తీసి అతన్ని భర్తని పంపించిన అరేగడికే మళ్ళా తలుపు తోసుకొని మళ్ళీ భర్త వచ్చాడు ఏంటా అని ఆశ్చర్యపోతున్నది. అరేగడియ కాలానికి తిరిగి వచ్చిన పతిని గని ఆశ్చర్యమున వివరం అడగబోగగా మౌనంగా మునురీపున ఇంద్రుడు గౌతమ సతిని పతి రూపుడై మతి మార్చి పొంది పతి చర్యల వింత పొందు ఆల్యకు దుశ్చర్య ఏదో గోచరించే. లేచిన వాడు దంతాబదనం చేసుకొని మళ్ళీ పక్క మీదకి వచ్చి పడుకున్నాడంటే ఇది పతి కాదు అని, ఇతను వచ్చింది పతి కాదని ఆమె దేహం చెప్పే లోపలనే ఆమెను ఆక్రమించుకున్నాడంట ఈ మారు వేషంలో ఉన్నటువంటి ఇంద్రుడు. గంగా తీరము చేరిన గౌతమ ఋషికి నది నిధిరించునడుల దోచి నిశ్చలమైన ప్రవాహము గాని అచ్చరు ఉంది గౌతమ ఋషి దివ్య దృష్టి చే ఇంద్రుని దుశ్చర్యను కనుగొని కడు క్రోధంబున పరరుద్రుడై ఆశ్రమము చేరే గౌతముడు తన సతిని శచిపతిని ఏక శయ్యన చూసి మంత్ర జలము తీసి చెప్పించే ఇంద్రుని క్రోధంబున కామము తోడ కళ్ళు మూసి పరకాంతను ఆశించితివి అంగహీనుడవు గమ్మని శపించ గౌతమ ఋషి వివశైన ఆల్య విషయము గ్రహించి అగమ్య గోచరమైన విపత్కార్యమునకు విలపించి స్పర్శ మాత్రమున పతి పరులెవరు పోల్చలేని పడతివి రాతివి గమ్మని శపించ ఋషిశేఖరుడు. స్పర్శ తాకంగానే పతి కాదు అని పతివ్రత కనుక్కోవాలి. అంటే రూపం ఏ రూపమైన ఎన్ని వేషాలు వేసుకున్నా ఇన్ని రోజులు తన పతి స్పర్శ ఏంటో పరుల స్పర్శ ఏంటో ఆమె చర్మానికి తెలియలేదంటే నువ్వు రాయివి గమ్మని శపించాడు. అక్కడ ఏమంటే ఆమె భయపడుతోంది, పతి చర్యకు అడ్డు చెప్తే ఎట్లా శపిస్తాడు అని ఆమె మౌనంగా ఉంది. కానీ పతి స్పర్శని కనుక్కోలేని రాతి మనిషివి కాబట్టి నువ్వు రాయి వైపు అని శపించాడు. ఇక్కడ ఏంటంటే అంగహీనుడైపోయాడు, అంటే అప్పటి నుంచి స్త్రీ కాకుండా పురుషుడు కాకుండా ఇంద్రుడు అలాగా అయిపోయాడట. అయితే ఇంద్రుడి యొక్క ఉన్నటువంటి బీజాలు మేకలకు ఇక్కడ వస్తాయి. వాటిని ఎక్కడ వేయాలి అని అంటే వాటిని ఇంద్ర బీజాలు అవి, అందుకే వాటిని ఇంద్రునికే బలి ఇస్తారట. ఈ అమ్మవార్ల పూజలు అయినప్పుడు అవి బలి కావడానికి కారణం ఏంటంటే ఇంద్రుని యొక్క పాపవశము, అంటే ఒక స్త్రీని మానభంగం చేసినటువంటి, ఒక పవిత్రమైన స్త్రీని ఎమార్చి మానభంగం చేసినటువంటి ఆ పాపాన్ని ఒక బలి పశువుకు, అది మేక కథ, మళ్ళా వేరే మేక చరిత్ర కూడా ఉంది. దక్ష ప్రజాపతి శివుణ్ణి దూషించిన పాపంగా మేకతలకు, ఆ మేకతలకు ఈ ఒక స్త్రీని, పవిత్రమైన స్త్రీని చెరిచిన పాపమైనటువంటి ఈ మేకకు 2 కింద వేళ్లాడుతవి ఆ ఇంద్రుని యొక్క బీజాలు అని చెప్తారు. అప్పటి నుంచి ఆయన ఇంద్రుడు మగతనాన్ని కోల్పోయాడట. కామముతో కళ్ళు మూసి పరకాంతనాశించిది అంగహీనుడు అమ్మని చెప్పించి గౌతమ మహర్షి పతి రూపును సంశయింపలేక తరువర్పణ చేసితి గాని తానే పాపమెరుగనని సతి అల్లెపతి చరణాల వ్రాలి కరుణించి ఇది క్షమాభిక్ష పెట్టి సతికి ఆది విష్ణు తేజము ఆశ్రమానాడుగిడిన వేళ ఆచరణ స్పర్శన పాపము నశించి పవిత్రత చేకూరు నీ స్వరూపము సంతరించు వరకు వాయుభక్షినిగా పడి ఉండుమని పలికి. ఇక్కడ రాయి అంటే ఆమె ఎలా మోకాళ్ళ మీద కూర్చొని దండం పెట్టిందో అలాగే స్థాణువైన చలనం లేకుండా నిలిచిపోయింది. కొన్ని యుగాలు మారింది అక్కడ. అంటే కృతయుగం నుండి యుగం అంటే కొద్ది 14 లక్షల వేల సంవత్సరాల వరకు ఎలా స్థితిలో ఉందే చలనం లేకుండా మోకాల మీద కూర్చొని అలాగే ఉండి ఆ వాయు భక్షణం అంటే గాలిని మింగుతూ, ఆమెకు ఆహారము శ్వాస ఏమీ లేదు, దుమ్ము ధూళి సోకి వర్షాలకు తడిసి
జడలు గట్టుకపోయి తర్వాత శరీరానికి పాకురు బట్టి బూజులు బట్టి ఆ మోకాలికి చేతులకి కాళ్ళకి స్పర్శ లేదు కదా, ఆమె గోక్కోలేదు ఏం వాలినా. ఘట సర్పాలు తిరిగి ఒక మట్టి పుట్టగా కొన్ని రోజుల వరకు ఒక శిలగా మారిపోయి అలాగా ఉందంట. తన దోషం లేకున్నా, అంటే దోషం అనేది గ్రహించాలి, జ్ఞానేంద్రియాలు పనిచేయాలి. దోషం లేకపోవడం ఏంటి, నీ మనసులో అతని రూపము ఉందని గ్రహించాను, అందుకని నువ్వు కన్నులు తెరవగానే కనబడ్డ తొలి పురుషుడు కాబట్టి నువ్వు ఆ పాపానికే ఇక్కడ ప్రక్షాళన పశ్చాత్తాపం ఉన్నా, తనేం తప్పేం చేయలేదు వివాహం అనంతరం, కానీ ఆ చిన్న దోషం కూడా ఇక్కడ ఒక యుగం వరకు ఆమె శిలగా ఉండిపోయిందట. అప్పుడు కానీ ఆశ్రమం మాత్రం రోజు అలికి ముగ్గులు పెట్టినట్టుగా చాలా అందంగా, ఎప్పుడు కూడా మనుషులు సంచారం ఉన్నట్టుగా నీట్గా ఉంది. మన 4 రోజులు బయటకు ఊరికి వెళ్ళిపోతేనే బూజులు బట్టి ఇల్లంతా అత్యంతరవందనంగా ఉంటుంది కదా. గౌతమ మహర్షి ఆ పక్కలే నది ఒడ్డున తపమాచరిస్తున్నాడు. రామచంద్రుడు విశ్వామిత్ర కూడి వచ్చాడు. ఆయన నది స్నానం చేసి ఈ వనంలో అడుగుపెట్టిన వెంటనే ఆ చెట్లు చేమలు అన్ని కూడా శిలా సదృశంగా ఉండిపోయినాయి. ఏవి కూడా వాటి చర్యలు చేయట్లేదు కదా యుగం నుండి. అన్ని కూడా మళ్ళీ పల్లవించి గాలి ఆడుతోందట. అంటే చలనరహితంగా ప్రతి వస్తువు కూడా జడీభూతమై కదలిక లేకుండా ఉన్నాయి. ఇప్పుడు చలతత్వం వచ్చింది, అంటే కదలికలు, గాలి ఆడుతోంది, చెట్లు ఆకులు రాలుతున్నవి, ఎండిపోయిన ఆకులు కదులుతున్నవి, దుమ్ము ధూళి ఆ గాలికి కొంచెం చెరుగుతోంది. రాముడైతే ఎప్పుడైతే నడుచుకుంటూ అట్లా ఆజానుబాహుడు అరవింద దళాయదాక్షుడు ఆ విల్లును కుడి చేత పట్టుకొని అంబుల పదవి వెన్నుకు వేసుకొని గంభీరంగా అడుగడుగు వేసుకుంటూ ఆ శిల వరకు వచ్చేటప్పటికీ ఆ పావన చరణంలో ఉన్నటువంటి పవిత్ర కిరణాలు ఆ రావి మీద సోకి శిల మీద సోకి ఆ శిల్పాకృతి పొంది కడు రమణీయమైన సౌందర్యవతి అహల్యగా ఉందట. ఆచరణ స్పర్శన పాపమున శంచి పవిత్రత చేకూరు, నీ స్వరూపము సంతరించు వరకు వాయుభక్షిణిగా పడి ఉండమని పలికిన గౌతమ మహర్షి నాటి నుండి అహల్య శిలగా మారిచడ నిల్చనంటూ రామ లక్ష్మణులను ఆ శిల చెంతకు నడిపించ కౌశికుడు రామచంద్రుని పాదధూళి సోకినంత అహల్య శిలాకృతి కరిగి శీలవతిగా మారి పాదాభిమందనములంచ రాఘవునకు అహల్య పునరాకృతి ఆశ్రమం కొత్త రూపు దాల్చే రామ పాద స్పర్శన రమణీయత సంతరించుకునేవని దివ్యజ్ఞానుడైన గౌతమ ఋషి మనోనేత్రంబున సర్వము గోచరముగాగా రామాగమనమున అహల్య శాపమోచనముగని సంతసించి ఆశ్రమమునకు వరిదించి కౌశిక ఋషిని గని రామలక్ష్మణులాదరముగా ఆహ్వానించే గౌతమ ఋషి అతిథి సత్కారంబుల నరించి ఆప్యాయమున రామలక్ష్మణుల దీవించి పునీతులైరి ఆ పుణ్య దంపతులు. జై శ్రీరామ మహారాజ్ కి జై. అహల్య విమోచనం సంపూర్ణం. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.